హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. దేశంలో ప్రజల మూడ్ ఎలా ఉంటుంది అన్న తెలుసుకోవడానికి ఏడాదికి 2 సార్లు ఇండియా టుడే చేసేటటువంటి సర్వే. ఇప్పుడు ఇండియా టుడే సీ వాటర్తో కలిపి చేసిన సర్వేలో భారతదేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అవుతారు. అయితే జనవరితో పోల్చుకుంటే ఇప్పుడు ఓట్ల పర్సంటేజ్ తగ్గింది, సీట్ల సంఖ్య తగ్గింది, అప్పటికంటే ఒక 20 సీట్లు తగ్గినవి అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. అలాగే రాహుల్ గాంధీని 27% మంది ప్రధానిగా కోరుకుంటుంటే నరేంద్ర మోడీని 49% మంది ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారన్నటువంటి ప్రజాభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఇందులో అన్నిటికంటే ఒక డిఫరెంట్ లాజిక్ కల్లా ఉత్తరప్రదేశ్లో మాత్రం యోగి ఆదిత్యనాథ్ హవా తగ్గింది. అక్కడ ఐఎన్డిఏ కూటమి మళ్ళీ బలం పుంజుకుంటోంది. 41 స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వస్తాయి. అదే ఎవరికి ఐఎన్డిఏకి, అదే సందర్భంలో 38కి ఎన్డీఏ కూటమి తగ్గుతోంది అన్నటువంటి. వాస్తవంగా 2 సార్లు అధికారంలోకి భారతీయ జనతా పార్టీ ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీతో రావడానికి కారణమైంది ఉత్తరప్రదేశ్. మొన్నటిసారి ఉత్తరప్రదేశ్తో తగ్గిన సీట్లే భారతీయ జనతా పార్టీ బలం 240కి తగ్గడానికి కారణమైంది. అక్కడ పుంజుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? గతంలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దక్షిణాది నుంచి ఒక ప్రధానమంత్రి అభ్యర్థికి కనబడుతుండేవారు. అట్లాంటిది ఇప్పుడు విజయ్ని 9% మంది ప్రధానమంత్రి అభ్యర్థిగా భావిస్తుండటం మరొక కీలక పరిణామం. ఒకప్పుడు కేజ్రీవాల్ని, ఏదైతే మోడీ రాహుల్ తర్వాత కేజ్రీవాల్ హవా కనిపించేది, మమతా బెనర్జీ హవా కనిపించేది, ఇప్పుడు వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఆ ప్లేసులో 3వ ప్లేస్లోకి విజయ్, 4వ ప్లేస్లోకి వచ్చేటప్పటికి కేజ్రీవాల్ పడిపోతా, అది కూడా 1% పరిమితం అయితే అభిజిత్ దిప్కే కూడా 1% మద్దతు అన్నటువంటి పాయింట్ కొత్త సమీకరణాలకి తెరతీస్తుంది. అసలు ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా చూడాలి? అంశానికి సంబంధించి మనతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు మామిడి గిద్దర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు, మీకు మీ ప్రేక్షకులు నమస్కారాలండి. సార్, ఈ రాహుల్ గాంధీ హవా పెరిగింది, మోడీ హవా తగ్గింది అనుకోవాలా? మొట్టమొదటిది, ఇది ఒక సర్వే వాళ్ళు చేసింది చాలా తక్కువ శాంపుల్ తో చేశారు. వాళ్ళకున్న శాంపుల్ ఆధారంగా నిజంగా ఇదే దేశం అంతా ఇలాగే అనుకుంటుంది అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మనం గతంలో చూసాం ఇటువంటి సర్వేలు కానీ, ఇటువంటి ప్రీపోల్ సర్వేలు కానీ, ఇవన్నీ కూడాను మనకి ఎంత తారుమారయ్యో మనం చూసాం. గత ఎన్నికల్లో 2024 ఎన్నికలలో అసలు బీజేపీకి 240 సీట్లు వస్తాయని చెప్పినట్టు సర్వేలు ఎన్నో, అందరూ కూడాను వీళ్ళకి భవ్యమైన మెజారిటీ వస్తుందని చెప్పిన వాళ్ళే ఉన్నారు. అలాగే మనం గతంలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా అవుతున్నప్పుడు వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయని ఎవరు చెప్పారు? ఓడిపోతుంది అని చెప్పినటువంటి సర్వేలు కూడా లేకపోలేదు అప్పట్లో. మొన్న జరిగినటువంటి పశ్చిమ బంగాల్ ఎన్నికల్లో కూడా చూసాం మనం. ఈ సర్వేలన్నీ ఏం చెప్పారు? మమతా బెనర్జీ గెలుస్తుంది, కొంత ఓట్లు తగ్గొచ్చు అన్నటువంటిగా చెప్పారు. కాబట్టి ఫస్ట్ ఈ సర్వేల మీద పెద్దగా నాకు పెద్ద నమ్మకం లేదు. ఎందుకంటే ఇవి పారదర్శకంగా ఉండవు. వాళ్ళు తీసుకునే శాంపులింగ్ లోనే చాలా తేడా ఉంటుంది. ప్లస్ వాళ్ళు అడిగే ప్రశ్నలే చాలా తప్పు ప్రశ్నలు అడుగుతారు. మనము ఈ దేశంలో ప్రధానమంత్రిని డైరెక్ట్ గా ఎన్నుకోము. మనం దాన్ని ఎన్నుకోనప్పుడు విజయ్ ఎలా దాని ప్రైమ్ మినిస్టర్ కింద 9% 10% ఎలా ఇవ్వగలిగారు? వాళ్ళు ఎవరు ఇస్తున్నారు? ఆయన ప్రధానమంత్రి ఎలా ఇవ్వగలడు? మొత్తం తమిళనాడు తిప్పి కొడితే 39 సీట్లు ఆయనకు వచ్చినా కానీ కూడా, పాండిచేరి ఒకటి యాడ్ చేసుకొని 40 సీట్లు విజయ్కి వస్తే కూడా ఆయన ప్రధానమంత్రి అవ్వలేడు కదా. కానీ ప్రశ్న వ్యక్తిని ఎవరు ప్రధానమంత్రి అవ్వాలి అని అడిగే ప్రశ్నకి అర్థమే లేదు. కాబట్టి ఈ సర్వేలు అన్నవి కూడా ఒక ఏదో వాళ్ళ పేపర్లు అమ్ముకోవడానికి వాళ్ళ దీనికోసం చేసుకుంటున్నారు తప్పితే అంతకు మించి ఇంకేం లేదు. దాని గురించి పెద్దగా మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 3వ నేషన్ అన్నది మనకు అందరికీ తెలుస్తూనే ఉంది. మనకు మోదీ గారు 3వ దఫా మళ్ళీ ఆయన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారంటే కనుక అది అర్థం చేసుకోవచ్చు ఎలా ఉందో 3 అన్నది. వీళ్ళు చెప్పే అవసరం లేదు. ఒక 20 సీట్లు తగ్గినాయా, 10 సీట్లు పెరిగినాయా, మొత్తానికి 326 సీట్లు వాళ్ళకి వస్తున్నాయి అంటే కనుక వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే కనుక మిగతా ప్రత్యామ్నాయాలు అక్కర్లేదు కదా. దాంట్లో జనవరికి ఇప్పటికి 20 సీట్లు తగ్గితే ఏంటి, 5 పెరిగితే ఏంటి, పెద్ద తేడా లేదు దాంట్లో. ఎందుకంటే ఎన్నికలు సమయం వచ్చేసరికి ఎన్నికల సమీకరణలు మారుతాయి, ఎన్నికల క్యాండిడేట్స్ యొక్క ఎంపికలో చాలా తేడాలు ఉంటాయి. అప్పుడున్నటువంటి లోకల్ పరిస్థితులు ఏముంటాయో మనకు తెలియదు. ఆఖరి క్షణంలో ఎటువంటి అంశాలు తెర మీదకి వస్తాయో మనం చెప్పలేము. అవి ప్రభావితం చూపించు. ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తరప్రదేశ్ గురించి మీరు ఉటంకించారు.
ఉత్తరప్రదేశ్ లో గతసారి 2024లో జరిగినటువంటిది ఏంటి? వీళ్ళకి 400 సీట్లు వస్తే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తిరగరాసి మీకు మీకు వస్తున్నటువంటి ఆరక్షణ ఏదైతే మీకు రిజర్వేషన్స్ ఉన్నాయో అవి వీళ్ళు తీసేస్తారు అని ఒక తప్పుడు ప్రచారం వాళ్ళు మొదలు పెట్టారు. అది ప్రజల్లోకి వాళ్ళకి చొచ్చుకొని వెళ్ళిపోయింది అది. కాబట్టి దానివల్ల ప్రభావం మనం అక్కడ చూసాం మనం. రీసెంట్ గా ఒక వారం క్రితం మనకు కర్ణాటకలో చేసే సర్వేలో ఆ ఎవరెవరు చదువుకున్న వాళ్ళ సంఖ్యలో మనం ఎవరు ఎక్కువ ఓటేస్తున్నారో చూస్తే గనక 10వ తరగతి కూడా చదవనటువంటి వాళ్ళు ఎక్కువ శాతం కాంగ్రెస్ ఓటేస్తున్నారు. గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువులు పెరిగే కొద్దీ వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయట్లేదు, బీజేపీకి ఓటేస్తున్నారు. కాబట్టి అదే పరిస్థితి ఈరోజు ఉత్తరప్రదేశ్, బీహార్ లో నిరుద్యోగ సమస్య, నిరక్షరాస్యత విపరీతంగా ఉంది అక్కడ. మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకని ఎమోషనల్ గా వాళ్ళు భావోద్వేగంగా గురయ్యారంటే కనుక వాళ్ళు ఎలా ఓటేస్తారో మనం చెప్పలేం. కాబట్టి అప్పటి సమస్యలు ఏముంటాయో మనం చెప్పలేం. మొన్న ఎన్నికల్లో మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసామంటే చంద్రబాబు నాయుడు గారి టీడీపీ అంత అద్భుతంగా గెలిచింది. కానీ సర్వేలన్నీ కూడా ఏం చెప్పాయంటే కనుక జగన్ వైసీపీ ఓడిపోవచ్చు, కానీ మార్జినల్ లో ఓడిపోవచ్చు, ఇంత ఘోరంగా పరాభవం చెందుతుందని ఎవరు చెప్పలేదు. ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయారంటే కనుక మనకు తెలిసిన విశ్లేషణ ఏంటంటే ఆఖరి క్షణంలో, ఆఖరి వారంలో జరిగినటువంటి క్యాంపెయిన్. ఆయన ఆ పాస్బుక్ ఏదైతే పట్టా పాస్బుక్లు ఉన్నాయి దాంట్లో జగన్ ఫోటో పెట్టుకోవడము, తర్వాత మనకు ఈ ల్యాండ్ పూలింగ్ ఆయన ఇంట్రొడ్యూస్ చేయడం, దాంతో ప్రజలందరూ భయపడ్డారు. ఈయన వస్తే కనుక మా భూములన్నీ కబ్జా చేసుకుంటాడేమన్న భయం వాళ్ళలో వచ్చింది. టీడీపీ ఆ క్యాంపెయిన్ అలా తీసుకెళ్ళి, కాబట్టి ఆ భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉన్నా లేకపోయినా, టీడీపీ మీద గౌరవం ఉన్నా లేకపోయినా జగన్ రాకూడదు అని చెప్పి ఓట్లు పడ్డారు. అందుకనే అంత పెద్ద ఓటర్ షేర్ మనం చూసాం. అటువంటివి ఆ లాస్ట్ మినిట్ లో చాలా జరుగుతూ ఉంటాయి. మీరు అంత అద్భుతంగా 5 ఏళ్లు పరిపాలన చేసినా ఎన్నికల సమయంలో ప్రజలు ఎలా ప్రవర్తిస్తారని చెప్పడం చాలా చాలా కష్టం. కాబట్టి ఈ సర్వేలన్నిటి కూడాను ఊరికే ఏదో చదవడానికి, వినడానికి బాగానే ఉంటాయి, కానీ దీంట్లో పెద్దగా మనం చూడవలసింది పెద్దగా ఉండదు అని నా భావం. ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి దాని యొక్క రిఫ్లెక్షన్ మన ఎన్నికల్లో చూస్తుంది. 2024 ఎన్నికల తర్వాత మనం చూస్తే అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ చాలా అద్భుతంగా వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వగలిగారు. తమిళనాడులో ఎనివే వాళ్ళు లేరు సీన్ లో. ఏఐడిఎంకేకి జూనియర్ పార్ట్నర్ గా వెళ్ళారు కాబట్టి వాళ్ళకి పెద్దగా కూడా చూపించలేదు. కానీ మిగతా రాష్ట్రాలు అన్నింటిలో కూడాను వాళ్ళు అద్భుతంగా వాళ్ళు ప్రదర్శన ఇచ్చారు. వాళ్ళు ఈవెన్ హర్యానాలో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలవరు అని చెప్పేసి స్వేరింగ్ సెరమనీకి బట్టలు కూడా కొనుక్కున్నటువంటి కాంగ్రెస్ నేతలు ఆశలు అడియాసలైనవి. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత విశ్లేషిస్తే బాగుంటుంది. కానీ ఏదో సరదాగా ఓకే ఏదో సర్వే లాంటిది చేశారు, కానీ దానికి పెద్దగా మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. రైట్. అంటే గత కొన్నాళ్ళ నుంచి చూస్తుంటే అఖిలేష్ యాదవ్ మళ్ళీ పోలరైజేషన్ ఆఫ్ ముస్లిమ్స్ తీసుకుంటున్నాడు. రెండవది ముస్లిం ప్లస్ యాదవ అన్న కాంబినేషన్ని చాలా సీరియస్గా తీసుకెళ్తున్నారు. క్రిందటిసారి విడివిడిగా పోటీ చేశారు కాంగ్రెస్ కానీ ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు ఒక పక్కనేమో యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అభ్యర్థి అంటున్న సందర్భంలో అక్కడ బలహీన పడుతున్నారు అన్నట్టు. ఈవెన్ మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఆ దెబ్బ కనిపించింది. అది కంటిన్యూ అయితే భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? తప్పకుండా ఆ సమస్య ఉన్నది ఉత్తరప్రదేశ్ లో, లేకపోలేదు. గతంలో ఈవెన్ మనం చూస్తే దేవబంద్ లో కూడా బీజేపీ గెలిచింది. అది ఎలా సాధ్యం? అది దేవబంద్ ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యుయెన్సీ కదా. మరి ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యుయెన్సీ అయిన దేవబంద్ లో కావచ్చు, బరేలీలో కావచ్చు, బీజేపీ గెలవడం ఏంటి? మనం అక్కడ ఓటర్ సంఖ్య, ముస్లిం ఓటర్ సంఖ్య ఎక్కువ ఉన్నా కానీ కూడా బిఎస్పీ ఎస్పీ మధ్యలో స్ప్లిట్ అయిపోయినాయి. కానీ హిందూ ఓట్స్ కన్సాలిడేట్ చేయడం వల్ల అక్కడ హిందూ క్యాండిడేట్ గెలవడం మనం గతంలో చూస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముస్లిం ఓట్లు స్ప్లిట్ అవ్వకుండా చూసుకుంటున్నారు. అందుకనే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఈ కన్సాలిడేషన్ మనం చూసాం. మాయావతి గారు చాలా మంది ముస్లిం క్యాండిడేట్స్ ని బరిలో దించినా కానీ కూడా వాళ్ళకి ఓట్లు పడలేదు. ముస్లిం క్యాండిడేట్స్ ఈవెన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, ఆల్ ఇండియా మస్జిద్ ముసల్మీన్, ఏఐఎంఎం మన ఓవైసీ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది క్యాండిడేట్స్ అక్కడ దించినా వాళ్ళకి ఎవరికి ఓట్లు పడలేదు. ముస్లిం పార్టీ అయినా వాళ్ళకి ఓట్లు పడలేదు. ఎందుకంటే ముస్లింస్ టాక్టికల్ గా ఓటింగ్ చేశారు. ఎవరు యోగి ఆదిత్యనాథ్ ని బీజేపీని ఓడిస్తారో వాళ్ళకే ఓటు వేయాలని వాళ్ళు నిర్ణయించారు. అందుకని టాక్టికల్ ఓటింగ్ జరిగింది కాబట్టి కన్సాలిడేషన్ అయింది. ఆల్రెడీ అక్కడ కన్సాలిడేషన్ అయింది. ఇలా కొత్త విషయం కాదు. ఏదో మధ్యలో 1-2 సార్లు స్ప్లిట్ అయి ఉండవచ్చు, కానీ ముస్లిం ఓట్లు ఎప్పుడు కూడా కన్సాలిడేట్ అవుతాయి. మొన్న ఎందుకు పశ్చిమ బంగాల్లో చూసాం మనము. పశ్చిమ బంగాల్లో జహాంగీర్ ఖాన్ సీటు, ఫాల్టా సీటు మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు పెట్టినప్పుడు అతనికి ఓటే రాలేదు.
అన్ని కమ్యూనిస్టులకు వెళ్ళినాయి ఓట్లు. ముస్లిం ఓట్స్ అన్ని కన్సాలిడేట్ కమ్యూనిస్టులకు వెళ్ళినాయి. కాంగ్రెస్ కూడా ఓటు పడలేదు. ఈవెన్ తను ముస్లిం క్యాండిడేట్, టీఎంసీ క్యాండిడేట్ అయినా కానీ తనకు ఓటు పడలేదు. కాబట్టి ఈ కన్సాలిడేషన్ అనేది వాళ్ళు చాలా స్పష్టంగా ఉంటారు వాళ్ళు. పశ్చిమ బంగాల్ మనం చూస్తే గనక గతంలో ఈ ముస్లిం ఓటు బేస్ అంతా కూడాను కమ్యూనిస్టులకు వేసేవాళ్ళు. మన జ్యోతి బాసు గారు, బుద్ధదేవ్ భట్టాచార్య ఉన్నప్పుడు ఊకుమ్మడిగా వాళ్ళందరూ మమతా బెనర్జీకి షిఫ్ట్ అయ్యారు. మమతా బెనర్జీ ఎప్పుడైతే దెబ్బతినిందో ఇప్పుడు మళ్ళీ ఊకుమ్మడిగా వాళ్ళు కమ్యూనిస్ట్ షిఫ్ట్ అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క కన్సాలిడేటెడ్ ఓట్ అనేది ముస్లిం ఓట్ బ్యాంక్ లో మనం చూస్తున్నాం, చాలా సార్లు చూసాము. అదే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా లాభసాటి కాబట్టి అఖిలేష్ యాదవ్ కంప్లీట్ గా ఇప్పుడు ముస్లిం తుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన దాన్ని కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా మిగిలింది హిందువులలో మీరు అన్నట్టు యాదవులు ఒకరిద్దరిని చీల్చగలిగితే గనక అతనికి లాభసాటి. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ బ్రాహ్మణ వర్గంలో కూడా ఒక విధమైనటువంటి వ్యతిరేకత, యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈయనేమో ఠాకూర్ కి బ్రాహ్మణుల మధ్యలో విభేదాలు చాలా ఉంటాయి అక్కడ ఉత్తరప్రదేశ్ లో. కాబట్టి బ్రాహ్మణులు హింసిస్తున్నాడు అన్నటువంటి ఒక నెరేటివ్ వాళ్ళు ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బ్రాహ్మణులు ఓటు వేయొద్దండి యోగి ఆదిత్యనాథ్ కి అన్న, ఇక్కడ బీజేపీ కాదు, మోదీ కాదు, యోగికి వ్యతిరేకంగా ఓటు వేయండి అని ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. 100% వాళ్ళు సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ కొంత హిందూ వర్గం కనుక యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేకంగా ఓటు వేసిన ముస్లిం కన్సాలిడేషన్ అయినా కానీ కూడా వీళ్ళకు ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ కన్సాలిడేషన్స్ జరుగుతాయి. దానికి ప్రతిఘటన, దానికి కౌంటర్ చేయడానికి బీజేపీ కూడా ఏదో ఆలోచన చేస్తుంది కదా. వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళని బరిలో దించాలి, ఎటువంటి అంశాలు ముందు తీసుకురావాలి, వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ ముస్లిం కన్సాలిడేషన్ అనేది ఉత్తరప్రదేశ్, బీహార్ లో మనం చాలా కాలంగా చూస్తున్నాము. ఈ పార్టీలన్నీ కూడా, కుటుంబ పార్టీలన్నీ కూడా ముస్లిం ఓట్లతోటే వాళ్ళు బతికేటువంటి పరిస్థితి. నేను దాంట్లో కాంగ్రెస్ కూడా కలుపుకుంటాను. కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీగా తయారైంది కాబట్టి వీళ్ళందరూ ఒకటే ఓటు బ్యాంక్ కోసం పాటుపడుతున్నారు. వీళ్ళలో చీలికి వస్తే మాత్రం ముస్లింలు ఎవరు గెలుస్తారని నిర్ణయించుకుని వాళ్ళకే ఓటేస్తున్నారు, మిగతా వాడు ఓటేయట్లేదు. అది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లో తప్పకుండా ముస్లిం కన్సాలిడేషన్ ఈ ఎన్నికల్లో మనం చూడబోతున్నాము. కొంత బీజేపీకి దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు లేకపోతే, ఎస్ మీరు అన్నట్లు ఉత్తరప్రదేశ్ అన్నది మనకు ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉంటుంది దానికి చాలా కీలకమైనటువంటి సపోర్ట్ అంతా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి రావాలి. కాబట్టి ఉత్తరప్రదేశ్ లో వీళ్ళు ఎటువంటి రాజకీయాలు నడుపుతారో, ఎటువంటి ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ చేసుకుంటారు అన్నది వేచి చూడాలి. ఉత్తరాదిన మాత్రం మనకు వింధ్యా పర్వతాలకు ఉత్తరాన, నర్మదా నది ఉత్తరాన మనం చూస్తే మోర్ ఆర్ లెస్ కన్సాలిడేషన్ అయిపోయింది. హిందువులు బీజేపీకి ఓటేస్తారు, హిందూయేతరులందరూ కూడాను ఆ లోకల్ పార్టీ కాంగ్రెస్ కో లేకపోతే సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలకు ఓటేస్తారు. ఇది అక్కడ ఫిక్స్ అయిపోయింది. దక్షిణాది చాలా భిన్నంగా మనం ఓటేస్తున్నాం, కానీ ఉత్తరాది అనేది మోర్ ఆర్ లెస్ అయిపోయింది. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం చూడాలి ఏమవుతుంది. ఉత్తరప్రదేశ్ లో హిందువులు కనుక తక్కువ శాతం వాళ్ళ ఓటు నమోదైనా, లేదా వాళ్ళు కొంతమంది యాదవులని ఇంకేదో ఇతర వర్గాలు చీలిపై వాళ్ళు కనుక ఇటువంటి సమాజ్వాదీ పార్టీ లాంటి ఓటు వేసినా అక్కడ తప్పకుండా బీజేపీకి దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. మరి హిందూ కన్సాలిడేషన్ వాళ్ళు ఎలా చేస్తారో మనం వేయచ్చు. ఒక సాధారణంగా ఒక వ్యతిరేకత సృష్టించడం అనేది ఆరంభించినప్పుడు ఆరంభంలోనే తిప్పి కొట్టాలి, లేకపోతే అది ఒక్కొక్క స్టెప్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఆరంభించినటువంటి క్యాంపైన్ సోషల్ మీడియా సాక్షిగా ప్రారంభమై మిగతా పార్టీలన్నీ ప్లస్ ఇంతవరకు బీజేపీ ఏతర శక్తులన్నీ ఆ కాంబినేషన్ చుట్టూతా తిరుగుతున్నాయి. అంటే కాక్రోచ్ జనతా పార్టీని వాళ్ళే ముందు పెట్టరు, కానీ వాళ్ళ క్యాంపైన్ బేస్ చేసుకుని వీళ్ళు నెగిటివ్ క్యాంపైన్ చాలా సీరియస్గా చేసుకుంటూ వెళ్తున్నారు. జీటీవీ సుభాష్ చంద్రబోస్కి డబ్బులు పోసేశారు, లేకపోతే ఇస్రోని ముంచేస్తున్నారు. ఇట్లా 1 by 1 ఇప్పుడు ఆ చిన్న పిల్లోడు ఎవరో మాట్లాడాడు, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఒక వ్యతిరేకత చాలా సీరియస్గా తీసుకుని వెళ్తున్నారు. దీన్ని ఇప్పుడు ఈ తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్లో కూడా జనవరితో పోల్చుకుంటే ఇప్పుడు 2% తగ్గడంలో ఇది కారణం అన్నటువంటిది కూడా హైలైట్ చేసుకొచ్చారు. ఈ తగ్గడం బిగిన్ అయితే రేపు బీజేపీ పరిస్థితి కరెక్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఈ తగ్గుదల పతాక స్థాయికి చేరదా, ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్ చీఫ్కి వ్యతిరేకంగా విదేశాల్లో జరుగుతున్న ఉద్యమాలు కూడా చూసినప్పుడు. తప్పకుండా ఎదుగుతున్నటువంటి శక్తిని దించేటువంటి ప్రయత్నాలు జరిగి తీరుతాయి. వాటిని ఏదో విధంగా కించపరిచి వాటిని అవమానపరిచేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. దాంట్లో మనకి ఆశ్చర్యపడవలసిన విషయం ఏం లేదు. ఎదుగుతున్నటువంటి బీజేపీ ఇంత శక్తి బలవంతంగా ఉన్నటువంటి బీజేపీని చిన్నగా చూపించి దాన్ని ఏదో దాంట్లో తప్పులు చూపించేటువంటి ప్రయత్నాలు తప్పకుండా జరుగుతున్నాయి. మనకు ఇప్పుడు గత 12 ఏళ్లుగా రమారమి ఒక 60,000 70,000 కిలోమీటర్ల మనం రోడ్లు వేసుకున్నాం, హైవేలు.
గత 70 ఏళ్ళుగా ఎన్ని రోడ్లు వేశామో అన్ని రోడ్లు గత 10 సంవత్సరాల్లో వేశాం మన ప్రభుత్వం వేసింది. కానీ ఎక్కడో 2 రోడ్ల మీద 2 గుంటలు చూపించి ఎంత తినేశారు పైసలు అని చెప్పి ఒక నేరేటివ్ రన్ చేస్తారు. ఎప్పుడు కూడా నెగటివ్ నేరేటివ్ చాలా తొందరగా వెళ్తుంది. పాజిటివ్ నేరేటివ్ వలన చాలా కష్టం. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అంత సులభంగా వీళ్ళ మత్తులో పడేటువంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు. కాక్రోచ్ జనతా పార్టీ అన్నది ఎదిగిందంటే గనక ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ గా ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా నష్టపోతాయి. కాక్రోచ్ జనతా పార్టీ అసలు పార్టీనే కాదు, ఫస్ట్ రిజిస్టర్ కూడా చేసుకోలేదు. ఒక సోషల్ మీడియా ఏదో ఒకటి క్రియేట్ చేశారు. వీళ్ళే బాట్స్ అన్ని పెట్టి దాన్ని నడిపించినటువంటి ఉదంతం మనం చూసాం. జూలై 19 వరకు సాయంత్రం అయ్యేసరికి అక్కడ జంతర్ మంతర్లు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, ఖాళీ అయిపోయారు. మనకు సోనం వాంగ్చుక్ కూడా హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఎవరు లేరు అక్కడ. జూలై 20వ తారీఖున పొద్దున డింపుల్ యాదవ్, మనకు మనీష్ సిసోడియా వీళ్ళు బరిలో దిగేసరికి వాళ్ళ కేడర్ని తీసుకొని వచ్చారు. జెన్జీ గానీ కాక్రోచ్ జనతా పార్టీ కానీ నీట్కి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. పొలిటికల్ వైలెన్స్ ఆ రోజు చేశారు. పొలిటికల్ వైలెన్స్ ఎక్కడ తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. జంతర్ మంతర్ దాటిందంటే దేశవ్యాప్తంగా ఎక్కడ పిల్లలు వచ్చి నిరసన తెలిపిన దాఖలాలు లేవు. నీటి గురించి వాళ్ళు వచ్చి గొడవలు చేసింది లేదు. అంటే నీటు చాలా అద్భుతంగా జరిగింది అని అనట్లేదు. కానీ ఈ ఉద్యమం, సోకాల్డ్ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఏదైతే ఉందో మన దేశంలో ఎవరు కూడా దాన్ని పాటించట్లేదు. దాని ఫాలోవర్స్ లేరు, ఎవరు లేరు. దానికి కృత్రిమంగా తయారు చేయబడింది కాబట్టి కృత్రిమంగానే ఓడిపోతుంది. గతంలో మనం చూసాం, అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రాపప్ చేశారు, ఒక పార్టీ పెట్టారు, 2 టర్మ్స్ అతను రాజ్యం కూడా వెళ్ళాడు. ఈరోజు ఏమైంది, కంప్లీట్ ఎక్స్పోజ్ అయిపోయాడు కదా, తన సొంత సీటే ఓడిపోయాడు కదా, ఆ పరిస్థితికి వచ్చింది కదా. కాబట్టి అతను ఓడిపోయాడు కాబట్టి ఇంకొక శక్తి నిలబెట్టాడు ప్రయత్నం జరుగుతోంది. కానీ దిక్పే ఎక్స్పోజ్ అయిపోతున్నాడు కంప్లీట్ గా. అభిజిత్ దిక్పే అతను ఏం చేస్తున్నాడు అందరూ చూస్తున్నారు. కాబట్టి అది ఉద్యమమే కాదు. అది కనుక నిజంగా ఉద్యమం పుంజుకుందంటే కనుక వీళ్లకు ఓట్లు పోతాయి. అందుకని వీళ్ళు అతన్ని ఎదగనివ్వరు, అతన్ని ఆ ఉద్యమాన్ని అక్కడే అణిచేస్తారు. మీరు అన్నట్టు ఆ స్టైల్లో వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు కదా. ఈరోజు నిజమైన జెన్సీ ఏంటి? నిజమైన జెన్సీ ఈరోజు మన స్టార్టప్లు పెడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు 20 నుంచి 30 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మన దగ్గర డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, ఫార్మస్యూటికల్ టెక్నాలజీ కావచ్చు, ఎన్నో రంగాల్లో మన వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. మన ఆపరేషన్ సింధూర్ లో కూడా మన చిన్నపిల్లలు తయారు చేసినటువంటి డ్రోన్సే మనకు పనిచేసినాయి అక్కడ. అటువంటి వాళ్ళు ఎంతో మంది పుట్టుకొస్తున్నారు. ఈ రోజు మనకు 130 యూనికార్న్స్ ఉన్నాయి మన దేశంలో. 2 లక్షల పైచీలకు కొత్త కంపెనీలు వస్తున్నాయి. అవి నిజమైన జెన్సీ. ఉంటారు. ఒక ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల దేశంలో కొంతమంది, కొన్ని వందల మందో ఎవరో ఉంటారు. ఇటువంటి అసాంఘిక శక్తులు ఉంటాయి, ఏమి పని పాట లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఏ సమాజంలో లేరు, ప్రతి సమాజంలో ఉంటారు, మన సమాజంలో కూడా ఉన్నారు. కానీ అది మనం మొత్తం జెన్సీని మనం వర్ణించలేం. ఈ రోజు జెన్సీ మీరు చూసారంటే కనుక మనం రిపోర్ట్స్ అన్ని చదివామంటే గతంలో ఉన్నటువంటి తరాలు, అంటే నా తరము, తర్వాత మీ తరము, తర్వాత మనకంటే ముందర ఉన్నటువంటి తరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యావరేజ్ గా ఎంత మద్యం సేవిస్తున్నారో దాంట్లో సగం కూడా ఇప్పుడు జెన్సీ సేవించట్లేదు. వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా బతుకుతున్నారు. అంతేకాదు వాళ్ళు భజన్ గేమింగ్ అని మొదలు పెట్టారు. చాలా చోట్ల భజన్ అని వాళ్ళు చాలా అద్భుతంగా ముందు తీసుకుపెడుతున్నారు. ఆలయాలు వెళ్ళి క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. మన పార్కులని, తర్వాత మన సముద్ర తీరాలని, వీటన్ని క్లీన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చాలా పాజిటివ్ గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎవరో 10 మందిని మన జంతర్ మంతర్లో చూపించినంత మాత్రాన దాన్ని మనకు ప్రతీక కాదు జెన్సీకి. నేపాల్లో జరిగింది కూడా జెన్సీ కాదు. జెన్సీ పేరు పెట్టి వాళ్ళు చేసిన ఉద్యమం. జెన్సీకి కావాల్సింది వాళ్ళ ఫేస్బుక్, తర్వాత మనకు ఇన్స్టాగ్రామ్, ఇవి ఏదైతే బ్లాక్ చేశాడు వాళ్ళ ప్రభుత్వం బ్లాక్ చేసిందో ఆ బ్లాక్ ని ఎత్తేయమని చెప్పి వాళ్ళు కోరారు. అంతే. ఎత్తేసిన తర్వాత వాళ్ళకి ఇంకేముంది, ఏమీ లేదు, సమస్య లేదు. కానీ మరుసటి రోజు విధ్వంసం జరిగింది. విధ్వంసం ఈ చిన్నపిల్లలు చేయలేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వచ్చేసిన తర్వాత వాళ్ళ పేరిట జరిగిన విధ్వంసానికి చిన్నపిల్లలకి ఎటువంటి సంబంధం లేదు. బంగ్లాదేశ్ లో కూడా అంతే. బంగ్లాదేశ్ లో వాళ్ళు రిజర్వేషన్ తగ్గించండి ఉద్యమం చేసి, ఉద్యమం చేసినటువంటి ఆ పిల్లల నేతలందరూ ఈరోజు ఎక్కడున్నారు? వాళ్ళ పేర్లు కూడా మనం ఎవరైనా వింటున్నామో, వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటున్నారా? వాళ్ళ పేరిట డీప్ స్టేట్ వచ్చి అక్కడ రెజిమ్ చేంజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, విధ్వంసం సృష్టించి చేంజ్ చేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. మన దేశంలో కూడా అటువంటి విధ్వంసం సృష్టించే ప్రయత్నం జరిగింది. ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగింది. మిగతా ఇంత పెద్ద దేశంలో ఒక్క పట్టణంలోనే జరిగిందా? అది ఎక్కడ జరగలేదు కదా. కాబట్టి ఇది జెన్సీకి సంబంధించిన విషయం కాదు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఇవి చూస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు అన్ని వచ్చినా కానీ కూడా ప్రజలు ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క ఫేక్ నెరేటివ్ అంతా కూడాను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు పిచ్చివాడు కాదు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టినంత మాత్రాన
వాళ్ళ వాళ్ళ స్థాయి ఏంటో అర్థమవుతుంది. ఈ రోజు సౌరభ్ దాస్ లక్షల విలువ చేసేటువంటి, నెలకి లక్షలు విలువ చేసేటువంటి రెంట్ కడుతూ అతను అద్భుతమైనటువంటి పెద్ద బంగ్లాలో ఉంటున్నాడు. తన ఇంటికి 3 ఇండ్ల పక్కన ముంజాల్ గారు ఉంటున్నారు. ముంజాల్ గారు బజాజ్ చైర్మన్. ఆయన హీరో హోండా చైర్మన్. ఆయన ఇల్లు ఈయనకి 3 ఇండ్ల పక్కన ఉంది. ఇతను అంత గొప్పవాడా? అభిజిత్ దిప్కే ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంటే అతను అసలు యాక్చువల్గా అతను చదువుకున్నటువంటి యూనివర్సిటీలో ఇతను నేను అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిందని చెప్తున్నాడు. అతని ఆ యూనివర్సిటీ లిస్ట్ లో ఇతని పేరే లేదు. వీళ్ళందరి ఫేక్ నేరేటివ్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియా. ప్రజలు గమనిస్తున్నారు. కానీ మనకు వచ్చిన సమస్య ఏంటంటే కొన్ని అల్గోరిథమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఏది వెతుకుతారో, ఏది సెర్చ్ చేస్తారో అదే ధృవీకరిస్తూ ఇంకా ఎక్కువ కంటెంట్ అదే ఇస్తూ ఉంటుంది. ఒకసారి మీరు నితిన్ గడ్కరీ గురించి నెగటివ్ గా ఎథనాల్ గురించి మీరు చూసారనుకోండి, మీకు వచ్చే న్యూస్ ఐటమ్స్ అన్ని కూడా దాన్ని సమర్థిస్తున్నవే వస్తాయి. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీరు కొన్ని సెర్చ్, మీకు హిస్టరీ ఉంటుంది, నాకు వేరే సెర్చ్ హిస్టరీ ఉంటుంది, మన ఇద్దరం పక్క పక్కన కూర్చొని అదే ప్రశ్న అడుగుతుంది. మీకు సమాధానం వేరే వస్తాయి, నాకు సమాధానం వేరే వస్తాయి. ఇది అల్గోరిథమ్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. కాబట్టి ఆ అల్గోరిథమ్స్ ఆధారంగా ఏదో మనం నిర్ణయం తీసుకోవడం అంటే చాలా తప్పది. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు తెలుసు ఎవరు ఫేక్, ఎవరు నిజంగా పనిచేస్తున్నారు అనేది వాళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి నిజంగా ప్రజాసేవ చేసిన వాళ్ళనే వాళ్ళు గౌరవిస్తారు, పెద్దపీట వేస్తారు. ఎస్, రీసెన్సీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎన్నికల ముందర జరిగేటువంటి కొన్ని అంశాలు ప్రభావం చూపించవచ్చు. దాన్ని మనం ఎవరూ డినై చేయలేము. మన దేశంలో అన్ఫార్చునేట్ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మనకు ఎమోషన్స్ ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఆ సమస్య ఉన్నది. కానీ బట్ ఓవరాల్ గా మనం చూస్తే కనుక మీరు చెప్పిన సర్వే ప్రకారమే జనవరికిను ఆగస్ట్ సర్వేలో కూడాను పెద్ద తేడా లేదు. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనేది చెప్తున్నారు. 5 పదాలు 2 తక్కువ, అది పెద్ద సమస్య కాదు. కాంగ్రెస్ ఇప్పటికి కూడా ప్రజల్లో వాళ్ళు మన్నన పొందలేకపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్ని ఉద్యమాలు చేసి ఇంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినా కానీ కూడా మేజర్ గా ప్రభుత్వం పడిపోయే అంత స్పందన, అంతటి నేరేటివ్ ఎక్కడ బిల్డ్ అవ్వలేదు అని స్పష్టంగా మనకు అనిపిస్తుంది. ఫైనల్ గా ఒకటి చెప్పండి, గతంలో కాంగ్రెస్ పార్టీ కూటమి 2 టర్మ్స్ పరిపాలించింది. అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్లు చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి బీజేపీ థర్డ్ టైంకి వచ్చేటప్పటికి 240, ఇప్పుడు ఎన్డీఏగా డిపెండ్ అయ్యింది. నెక్స్ట్ ట్రిప్ ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఈ అంతకుముందు 2009 వచ్చినట్టు 200 దాటగలిగితే గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళతో. అది ఎవరు చెప్పగలరు? 200 ఎందుకు అంటున్నారు మీరు? 300 సీట్లు ఎందుకు రాకూడదు వాళ్ళకి? సో ఇవన్నీ స్పెక్యులేషన్ తప్పితే ఇంకేమీ లేదు. వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో ఎవరు చెప్పగలరు? 100 వస్తాయా లేదా అదే పెద్ద సమస్య. సరే, ఈ సర్వే 100 కంటే ఎక్కువ వస్తాయని చెప్తున్నాయి కానీ 150 కూడా చెప్పట్లేదు కదా. 106, 108 ఏదో చెప్తున్నారు, 105 చెప్తున్నాయి. కాబట్టి 100 కట్టలో మనకు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. ఎంత గొప్ప సర్వే అయినా కానీ ఆ 5% నుంచి 10% దాకా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. దాన్ని వెనక్కి వేసుకున్నామంటే 90 రావచ్చు, వాళ్ళకి 90 రావచ్చు, లేదా వాళ్ళకి 80 రావచ్చు. మనకు చెప్పలేము. ఇవన్నీ ఎలా మన ఈ సమీకరణ ఎలా ఉంటాయని చెప్పడం చాలా చాలా కష్టం. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఉంది, వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత సంఖ్య వాళ్ళకి రాదు అని మాత్రం మనకు అర్థం అవుతుంది. కాబట్టి 200 సీట్లు వస్తాయా అన్నది కంప్లీట్ గా అది కల్పితం కదా. అది ఊహల్లో మనం ఏదైనా నంబర్ పెట్టుకోవచ్చు, దానికి ఏముంది అర్థమేం లేదు. 200 ఎందుకు 300 అనొచ్చు. రాజీవ్ గాంధీ గారి లాగా 400 వచ్చినా ఆశ్చర్యపడకలేదు అన్న మనం అనొచ్చు. అది దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కానీ కాంగ్రెస్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు అన్నది స్పష్టంగా. బీజేపీకి తగ్గినా కానీ కూడా ఎన్డీఏ కూటమి బలపడుతుంది. ఎన్డీఏ కూటమిలో చాలా మంది వచ్చి చేరారు. ఇప్పుడు టీఎంసీ 20 మంది వచ్చి చేరారు. తర్వాత మనకు ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి వచ్చి చేరారు. ఎన్సీపీ నుంచి చేరారు. తర్వాత శివసేన అక్కడ చీలిపోయింది, శివసేన అందరూ వచ్చేసారు. అకాలీదళ్ కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమికి వస్తుంది అని చెప్తున్నారు. డిఎంకే కూడా ఈరోజు పరోక్షంగా మనకు ప్రభుత్వాన్ని సమర్థిస్తుంది. ఈ డీలిమిటేషన్, ఉమెన్స్ రిజర్వేషన్ అని మనం వింటున్నాం మనం. కాబట్టి రేపటి రోజు మరి విజయ్ బహుశా సమర్థిస్తాడా మనకు తెలియదు. ఇవన్నీ కూడా సమీకరణలు ఎన్నికలు వచ్చేసరికి ఎలా మారుతాయో మనం చెప్పేటువంటి పరిస్థితి లేదు మనకి. కానీ ఓవరాల్ గా కాంగ్రెస్ సమర్థిస్తున్నటువంటి కూటమి ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో ఉండరు అని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి 200 వస్తాయి, ఇవన్నీ కూడా కాల్పితం, స్పెక్యులేషన్ తప్ప ఇంకేం లేదు. కాబట్టి 200 వచ్చినా 300 వచ్చినా ఇంకా అఫ్ కోర్స్ వాళ్ళు ఆ పరిస్థితికి వస్తే వాళ్ళు ఎలాగో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి మనం అదంతా స్పెక్యులేషన్ తప్ప ఇంకేం లేదు. ఇప్పటికైతే మనకు కంచూప్ మేరల్లో అటువంటి నంబర్ వచ్చేటువంటి అవకాశాలు నాకైతే కనిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇది పరిస్థితి. మూడ్ ఆఫ్ ది నేషన్ నిజంగా ప్రజల మూడ్ని అబ్జర్వ్ చేసిందా లేదా స్పెక్యులేషన్స్నే మూడ్గా చూపించిందా అనేది రాబోయే రోజుల్లో కాలం డిసైడ్ చేయాల్సి ఉంది.